హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏఈపీడిఎస్ అంటే మనకి రేషన్ షాప్లో చాలా వరకు ఈకేవీసీ అవ్వడం లేదని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి ఈకేవీసీ ఎలా చెక్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏఈపీడిఎస్ అనే ఎంటర్ చేయండి. ఏఈపీడిఎస్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి వస్తే మీకు ఈ రకంగా కనిపిస్తుంది. సో దానిలో ఫస్ట్ ఏఈపీడిఎస్లోకి వెళ్ళిన తర్వాత ఈ పోస్ అనేది వస్తుంది. ఈ పోస్ మీద క్లిక్ చేసిస్తే మీరు డైరెక్ట్గా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సంబంధించి ఏఈపీడిఎస్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో ఫస్ట్ ఆప్షన్ ఆర్సీ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఆర్టీ డీటెయిల్స్ మీద ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి మీ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ విధంగా మీరు ఒకసారి మీ డేటాబేస్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ నెంబర్కి సీడ్ అయి ఉంటే డైరెక్ట్గా సీడ్ అయినట్టు కనిపిస్తుంది. సో డీటెయిల్స్ అనేవి నేను కంక్లూడ్ చేయలేదు కాబట్టి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మీకు చూపించలేకపోతున్నాను. సో అన్ని డీటెయిల్స్ అనేవి కనిపించినాయి, సీడెడ్ అనేవి పక్కన చూపిస్తున్న వల్ల మీకు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకో సైట్ ద్వారా కూడా మనకి ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో ఆర్సీ డీటెయిల్స్ అని ఆర్సీఏపీ రేస్ కార్డ్ డీటెయిల్స్ అని కొడితే వచ్చేస్తుంది. దానిలో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు డాష్ బోర్డ్లోకి వెళ్తే డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే డాష్ బోర్డ్లో మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్లో మీకు రైస్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ అనేది కిందకు వస్తే మీకు చూపిస్తుంది. ఆ రైస్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ ద్వారా కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క రేషన్ కార్డ్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. వన్స్ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్ కొడితే మీకు రేషన్ కార్డ్ అనేది చూపించాలి. కానీ ప్రజెంట్ ఈకేవైసీ ప్రాబ్లమ్స్ వల్ల రేషన్ కార్డ్ అనేది చూపించట్లేదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.